బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. సిఐడి అదనపు డీజీ పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు చేపట్టనుంది. సిట్ బృందంలో ఐజీ రమేష్ తో పాటు ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్, డీఎస్పీ శంకర్ ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ఇప్పటికే పంజాగుట్టతో పాటు సైబరాబాద్, మియాపూర్ పిఎస్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను కూడా ప్రభుత్వం సిట్కు బదిలీ చేసింది. దీనిపై 90 రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని సిట్కు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉప్పల్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం వికటించి ఒక వ్యక్తి మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు. గట్కేసర్ ఔషాపూర్ కు చెందిన సందీప్ గౌడ్ అనే వ్యక్తికి కడుపు నొప్పి రావడంతో శనివారం స్థానికంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. సందీప్ మంచిగానే ఉన్నాడని, జీర్ణాశయంకి సంబంధించిన ప్రాబ్లం ఉందని చికిత్స చేస్తామని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ చేయించుకున్నారు. పండుకున్నాం, 12:30 అయింది. వాంతి చేసుకుండు. ఏంది నాయన వాంతి చేసుకున్నాడు, నాకు కడుపులో వస్తుందమ్మా అన్నాడు. అలా బామ్మడిని ఫోన్ చేసి పిలిపించి అదే కార్లో నిల్మ హాస్పిటల్కి తీసుకొచ్చిన. ఎవరు డాక్టర్లు లేరమ్మా, నువ్వు ఏడికన్నా తీసుకుపో అన్నారు. ఇక ఈడికి తీసుకొచ్చిన ఆయన, నేను మా గోడల అన్న కూడా అక్క ఇడికి తీసుకుపోదాం అంటే తీసుకొచ్చినాక డాక్టర్ నీతోడు కాదంటే చెప్పు, నేను బయట తీసుకుపోతా అంటే, ఓమ్మా ఈ డాక్టర్ ఇది అయినా అవే మందులు అవైనా నీ మేము ఇయ్యరా అని మందులు ఇచ్చినామన్నారు. నాయన నేను 4 గంటలకు పోయినప్పుడు కన్నిట్లా తీసి చూస్తే అమ్మ అన్నాడు. ఏమైంది నాయన అంటే, నా పిల్లల తోలుకపోయి పడుకుంటావా అన్నాడు. నువ్వు భయపడకు నాయన, నేనున్నా నేను ఇలా మీ పెడితే కొడుక అన్నా. నేను 1,40,000 కట్టిన వాళ్ళకు, సగం పిల్లలు ఇచ్చిర్రు, సగం పిల్లలు ఇవ్వలేదు. ఆయన నా కొడుకు మంచిగా ఉండు, నా కొడుకు రోగం లేదు, నొప్పి లేదు, కాలు కడుపు నొప్పి లేచిందని తీసుకొస్తే గ్యాస్ పట్టింది అన్నారు. గ్యాస్ తీసేస్తామన్నారు. ఏదో పేగు ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నారు. మరి డాక్టర్ మిమ్మల్ని కాదంటే కూడా నేను బయట తీసుకుపోతా అంటే, ఏడైనా ఇదే ట్రీట్మెంట్ అన్నారు. రాత్రి మంచిగా ఉన్నాము కొడుక. $1,40,000కు పైగా డబ్బులు వసూలు చేసిన తర్వాత చనిపోయాడని హాస్పిటల్ సిబ్బంది మృతుని కుటుంబ సభ్యులకు చెప్పారు. చనిపోయిన వ్యక్తికి హాస్పిటల్ సిబ్బంది అంబులెన్స్ లో తీసుకెళ్లండి అని చెప్పడంతో మృతదేహాన్ని హాస్పిటల్ ముందు ఉంచి కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. వచ్చింది అన్న.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భూముల వేలానికి వ్యతిరేకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై ఆదివారం స్వల్ప లాఠీ చార్జ్ చేసిన గచ్చిబౌలి పోలీసులు తాజాగా పలువురుపై కేసులు నమోదు చేశారు. పిహెచ్డి విద్యార్థులు ఎర్రం నవీన్ కుమార్, డాక్టర్ రోహిత్ బొండుగులపై సెక్షన్ 329, 311(8), 132, 191(3), 351(3) పిహెచ్డి విద్యార్థులు ఎర్రం నవీన్ కుమార్, డాక్టర్ రోహిత్ బొండుగులపై సెక్షన్ 329, 311(8), 132, 191(3), 351(3), R/W 35 BNS సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరిలో ఒకరు అఖిల భారత విద్యార్థి పరిషత్ విద్యార్థి కాగా మరొకరు SFI స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విభాగానికి చెందిన విద్యార్థులు. అలాగే ఇంకొంతమందిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అటు HCUలో ఇవాళ భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. కంచగచ్చిబౌలి భూములపై TGIIC కీలక ప్రకటన చేసింది. 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేదని పేర్కొంది. ఆ భూమి యజమాని తానేనని కోర్టు ద్వారా ప్రభుత్వం నిరూపించుకుందని గుర్తు చేసింది. వేలం అభివృద్ధి పనులు అక్కడ ఉన్న రాళ్లను దెబ్బతీయవని TGIIC తెలిపింది. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువులు లేవని తెలిపింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి. శ్రీలంక గత కొద్ది రోజులుగా అయితే HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన భూములపై అయితే చాలా వివాదం అయితే నెలకొంది. గత కొద్ది రోజుల్లో కూడా విద్యార్థులు అయితే ఆందోళనలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. 400 ఎకరాలు ఏదైతే ఉందో అది యూనివర్సిటీ భూములే అంటూ కూడా అటు విద్యార్థులు అయితే ఆందోళన అయితే చెందుతున్నారు. దీంట్లో ప్రభుత్వం పలు అభివృద్ధి పనులను అయితే చేపట్టాలని అయితే నిర్ణయించింది. దీనిపై అయితే తీవ్ర స్థాయిలో విద్యార్థులు అయితే మండిపడుతున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఇందులో భాగంగానే గత కొద్ది రోజులుగా విద్యార్థులు అయితే నిరసన చేపట్టారు. ఇందులో భాగంగానే వీరిపై పోలీసులు కూడా లాఠీ చార్జ్ అయితే చేసే పరిస్థితి మనం చూసాం. అదే విధంగా ఇక్కడ పోలీసులు అయితే ఈ ఆందోళన నిరసన నేపథ్యంలో పోలీసు కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా యూనివర్సిటీ మొత్తం దాదాపు విద్యార్థులకు సంబంధించిన ఏదైతే యూనివర్సిటీ ఉందో ఇందులో పోలీసులు అయితే మోహరించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇందులో భాగంగా విద్యార్థుల నిరసనలో భాగంగా కొద్ది మందిపై అయితే కేసులు కూడా నమోదు చేస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇద్దరు PhD విద్యార్థులపై అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ఎర్రం నవీన్ కుమార్ కావచ్చు, అదేవిధంగా డాక్టర్ రోహిత్ కూడా ఉన్నారు. వీరిపై పలు సెక్షన్ల కింద అయితే కేసులు అయితే నమోదైన పరిస్థితి మనం చూస్తాం. ఇందులో ఒకరు ABVPకి సంబంధించిన విద్యార్థి ఉన్నారు. అదేవిధంగా మరొకరు SFI స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన విద్యార్థి కూడా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే ఇంకా మరికొద్దిపై కూడా పోలీసులు అయితే కేసులు అయితే
నమోదు చేసే పరిస్థితి అయితే నెలకొంది. దాదాపు కొద్ది రోజులుగా అయితే ఈ ఉధృత వాతావరణం అయితే హెచ్సియులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అయితే నెలకొంది. ఏదైతే భూమి వేలానికి సంబంధించి కూడా విద్యార్థులు అయితే తీవ్ర స్థాయిలో అయితే మండిపడుతున్నారు. దీనికైతే తీవ్ర స్థాయిలో అయితే దీని అయితే వ్యతిరేకిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా అటు పోలీసుల పహార నేపథ్యంలో కూడా ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉంది. ఇదిలా ఉండగా ప్రభుత్వం తాజాగా దీనిపై ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. కంచ గచ్చిబౌలి భూములపై కూడా TGIIC అయితే కీలక ప్రకటన అయితే చేసిన పరిస్థితి మనం చూస్తాం. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దీనికి 400 ఎకరాలకు సంబంధించిన భూమి ప్రభుత్వందే అంటూ కూడా స్పష్టం చేస్తూ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి ఇందులో లేదంటూ కూడా పేర్కొంది. అదేవిధంగా ఆ భూమి యజమాని తానే అంటూ కోర్టు ద్వారా ప్రభుత్వం నిరూపించుకోందని కూడా గుర్తు చేసిన పరిస్థితి మనం చూస్తాం. అదేవిధంగా దీని వేలం కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, దీనికి సంబంధించిన ఏదైతే ఉందో TGPSC అయితే దీనికి సంబంధించిన వేలం కానీ అభివృద్ధి ఇలాంటి పనులకు కూడా ఎవరు ఆటంకం కలిగించొద్దు కూడా తెలిపింది. అదేవిధంగా అభివృద్ధిలోకి భాగంగా ఇచ్చిన భూమిలో చెరువులు లేవంటూ కూడా ఒక ప్రకటన అయితే హైడ్రా విషయం సంబంధించి కూడా ఎలాంటి ఆటంకాలు లేవంటూ పేర్కొంటూనే ఇందులో ఎలాంటి చెరువులు లేవంటూ కూడా TGIC అయితే పేర్కొంది. అదేవిధంగా సర్వేలో ఒక అంగుళం భూమి కూడా సెంట్రల్ యూనివర్సిటీ కాదంటూ కూడా తేల్చి చెప్పింది. తాజాగా అభివృద్ధి ప్రణాళికపై కూడా రాళ్ళు దెబ్బతీయాలని స్పష్టం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ప్రభుత్వం ఈ తాజా ప్రకటన నేపథ్యంలో దీనిపై చాలా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల నుంచి పోవచ్చు, అటు అదేవిధంగా విద్యావంతుల నుంచి పోవచ్చు. దీనిపై అయితే చాలా విమర్శలు అయితే ఉన్నాయి. ఒక భూములు ఏదైతే వేలానికి ఉందో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఆందోళన నేపథ్యంలోనే ప్రభుత్వం ఇలాంటి ప్రకటన చేసిందంటూ కూడా అటు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇది ఇంతవరకు సమంజసం కాదంటూ కూడా అటు విద్యార్థులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ రాకేష్. ఆదిలాబాద్లో ఇంటర్నేషనల్ రెస్లర్ కాళీ సందడి చేశారు. ఆయన్ను చూసేందుకు స్థానికులు పోటీపడ్డారు. హైదరాబాద్ నుంచి పంజాబ్ వెళ్తున్న కాళీ మార్గ మధ్యలో మిత్రులను కలిసేందుకు పట్టణానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదిత్య కందేస్కర్ నివాసంలో కాళీని సన్మానించారు. आदिलाबाद आया हूँ मैं और यहाँ से मेरा बहुत पुराना रिश्ता है और बड़ा अच्छा लगता है। ये हमारे आदित्य जी हमारे छोटे भाई है और जब भी मैं इंडिया आता हूँ और कहीं नज़दीक आया हूँ तो यहाँ मैं ज़रूर आता हूँ कि मैं अपना घर समझता हूँ आदिलाबाद। और मेरा जो इवेंट था करीमनगर पे इवेंट था तो मैंने कहा नहीं, मैंने कहा जो फ्लाइट है नागपुर से लूँगा तो इसलिए मैं सीधा वहाँ से इधर आया हूँ। और मैं कहा स्टे भाई के घर करेंगे और फिर सुबह जाएंगे हम और जब भी इवेंट होंगे तब हम यहाँ हम लोग आते रहेंगे क्योंकि मतलब खुशी में दुख में हर रोज अपने भाई के साथ खड़े मिलेंगे आपको। రంజాన్ సందర్భంగా నాచారం 6వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు మజ్జిగ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. కులమతాలకు అతీతంగా హిందూ ముస్లిం సోదరభావంతో పండుగలు జరుపుకోవాలని కోరారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో ముస్లింలకు అందాల్సిన సంక్షేమ పథకాలు అన్ని అందిస్తున్నారని తెలిపారు. ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మరి ఈరోజు మా నాచారం డివిజన్లో మా సీనియర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ మా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఇవాళ మన ముస్లిం సోదరులకు ఒక 3000 మందికి బటర్ మిల్క్ వాటర్ వాళ్ళకు పంపించడం జరుగుతుంది. ఎందుకంటే గత నెల 30 రోజుల నుంచి అతి పవిత్రంగా వాళ్ళకు ఒక్కొక్క దున్నుకుంటా దేవుని పట్ల చూపించే వాళ్ళ ప్రేమ నిజంగా ఒక గొప్ప
విధానం అనేది తెలియజేస్తుంది. కాబట్టి మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈరోజు ఎర్రగుంటలో ముస్లిం సోదరులందరికీ ఈ యొక్క పంపిణీ కార్యక్రమం అనేది నిజంగా మేము ఆనందిస్తున్నాం. భవిష్యత్తులో హిందూ ముస్లిం అనే భాయి అనే ఒక గొప్ప సందేశాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. మరి ఈరోజు మా నాచారం డివిజన్లో మా సీనియర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ మా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఇవాళ మన ముస్లిం సోదరులకు ఒక 3,000 మందికి బటర్ మిల్క్, వాటర్ వాళ్ళకు పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఉగాది వేడుకలు ఘనంగా సాగాయి. ఈ సందర్భంగా స్వామివారి ఉగాది మండపంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం పండితులకు సత్కార కార్యక్రమాలు వేడుకగా జరిగాయి. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వెండి శేష వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణ చేసి ఊరేగింపుగా ఉగాది మండపానికి తీసుకొచ్చారు. ఉగాది మండపంలో స్వామివారి ఉత్సవ మూర్తులకు పూజాధికారులు నిర్వహించి అర్చకులు పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పలు అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. 76 లక్షలతో చేపట్టనున్న సిమెంట్ రహదారులు, డ్రైన్ల పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వ పాలనలో పాలకొల్లులో అభివృద్ధి పనులు శూన్యమని మంత్రి విమర్శించారు. సీఎం పట్టణాల అభివృద్ధికి బడ్జెట్లో 13,862 కోట్లు కేటాయించారని మంత్రి తెలిపారు. ఈరోజు పాలకొల్లు పట్టణంలో 27వ వార్డు, 28వ వార్డు, 1వ వార్డు, అది ఏదైతే 8వ వార్డు ఈరోజు 76 లక్షల రూపాయల పనులకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఏదైతే గతంలో కూడా మీరు చూసారు 2014, 2019 5 సంవత్సరాల్లో ఒక్క మున్సిపాలిటీ పరిధిలోనే మరి 140 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఎస్సీ సప్లాను, అదేవిధంగా మరి ఇతర డిపార్ట్మెంట్స్ నుంచి దగ్గర 240 కోట్ల రూపాయలు ఒక్క పాలకొల్లు మున్సిపాలిటీలోనే 5 సంవత్సరాల్లో మేము పనులు చేశాం. మరి గత 5 సంవత్సరాల 19-24లో మరి చేసినటువంటి పనులన్నీ కూడా మేము చెప్పనవసరంలా, మీకే తెలుసు, సున్నా అనే విషయం. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవేళ ప్రజలు చెప్తూ ఉన్నారు, ఏ వార్డులో చూసినా కూడా. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి రామాలయంలో ఉగాదిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఉగాది పురస్కారంతో డాక్టర్ గాదిరాజు రంగరాజును సత్కరించారు. కవి, రచయిత, కార్టూనిస్ట్, జర్నలిస్టుగా గాదిరాజు వివిధ రంగాల్లో అనేక సేవలను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను సత్కరించడం సంతోషంగా ఉందని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రయత్నంగా ఈ అవార్డు ఏర్పాటు చేయడం, అది నన్ను ఎంపిక చేయడం నా జన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇటీవల 2 నెలలుగా నేను ఈ క్షేత్రం గురించి వాట్సాప్లో పరిశీలన చేస్తున్నాను. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. నేను చాలా మట్టికి కవర్ చేశాను. నేను జర్నలిస్ట్గా పనిచేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా మంది మిత్రులతోటి కలిసి వార్తలు రాయటం ఆ అనుభవం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పదవి విరమణ చేశాను కాబట్టి 2 పేపర్లకు నేను జర్నలిస్ట్గా పనిచేస్తూ ఈ ఆలయ విశేషాలను కూడా నేను కవర్ చేయడం జరిగింది. మరి కవుల్ని, కళాకారుల్ని ఎక్కడైతే గుర్తిస్తారో అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుందని.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రూట్ మార్చ్ నిర్వహించారు. ఉగాది సందర్భంగా సోమేశ్వర జనార్దన స్వామి దేవాలయం నుంచి శివాలయం వరకు సుమారు పథ సంచలనం జరిపారు. డాక్టర్ కేశవరావు బలిరామ్ హెగ్డే వారి జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మార్గం ప్రజాగర్తు తీవ్రాణిశం పదసంచలనం చేస్తున్నాము. సోమేశ్వర ఆలయం నుంచి టూ టౌన్లో గణేష్ క్యాంటీన్ దగ్గర ఉన్న శివాలయం వరకు పదసంచలనం ఉంటుంది. పదసంచలనం రెగ్యులర్గా చేసేది. హిందూ సమాజానికి మేము అండగా ఉంటాం అని ఒక ధైర్యం చెప్పడంలో భాగంగా మేము ఈ పదసంచలనం నిర్వహిస్తాం. ప్రతి సంవత్సరం హిందూ సమాజం అంతా కలిసికట్టుగా ఉండాలి. ఎంత కలిసికట్టుగా ఉంటే అంత పురోగతి చెందుతాం. సంఘం ప్రారంభించిన ఆయన డాక్టర్ జీ అంటారు. డాక్టర్ కేశవరావు బలిరామ్ దేవా వారి జన్మదినం పురస్కరించుకుని ఆయన పుణ్యతిథి రోజు ఈరోజు ఆయనకి ఆద్య సరసంచాలకు ప్రణామం ఉంటుంది. ఆ ప్రణామం చేసి మొత్తం అందరూ కూడా పదసంచలన కార్యక్రమం చేసి మొత్తం అంతా కూడా మనమంతా భారతీయులము. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.